హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ సైన్స్ అండ్ సోషల్ మార్క్ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది పేపర్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మార్క్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే సేమ్ ఇదే విధంగానే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది. సో 1 or 2 టెట్లు రాసిన వాళ్ళకైతే సిబిటి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది ఐడియా ఉంటుంది. అదే ఫ్రెషర్స్కి అయితే కొంచెం భయం అయితే ఉంటుంది ఏ విధంగా రాయాలి అనేసి. సో ఈ విధంగా మీరు మార్క్ టెస్ట్ని కంప్యూటర్లో రాసినట్లయితే సేమ్ ఇదే విధంగానే మనకు మెయిన్ ఎగ్జామ్ సిస్టంలో ఉంటుంది. సో మీరు ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్లోకి, ఆన్సర్ చేయనవి రెడ్ కలర్లో ఉంటాయి. సో వీటిని మీరు చేసినట్లయితే ఈ స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు అక్కడ కూడా మెయిన్ ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్స్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఒకసారి సిస్టంలో ఈ మార్క్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు మెయిన్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నాయి. తపాలా, రైల్వే, టెలికాం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకునే రోజు ఆప్షన్ 2 అక్టోబర్ 16th. నెక్స్ట్ 1, సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. సింధు నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఎక్కడ కనుగొన్నారు అంటే ఆప్షన్ 1 మొహంజోదారో. నెక్స్ట్ 1, స్పైరోగైరా అనునది ఒక. స్పైరోగైరా అనేది ఆప్షన్ 1 శైవలం. దీన్ని మనం నీలి ఆకుపచ్చ శైవలాలు, నీలి ఆకుపచ్చ శైవలం అని పిలుస్తాం. సో స్పైరోగైరా అనేది ఆల్గే. నెక్స్ట్ 1, ఉష్ణోగ్రతను కొలిచే సాధనం. ఉష్ణోగ్రతను కొలిచే సాధనం ఆప్షన్ 2 థర్మామీటర్. నెక్స్ట్ 1, రైతులు క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకొనుటకు వీటిని వాడుతారు. ఆన్సర్ ఆప్షన్ 4 క్రిమి సంహారకాలు. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఆప్షన్ 3 972 కిలోమీటర్లు. నెక్స్ట్ 1, బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జార్జెస్ లెమైటర్. నెక్స్ట్ 1, వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఎవరు? వితంతువుల పునర్వివాహం కోసం పోరాడిన వ్యక్తి ఆప్షన్ 2 ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ 1, ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఆప్షన్ 1 కిలిమంజారో. నెక్స్ట్ 1, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏది? ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఆప్షన్ 2 గిజిగాడు. నెక్స్ట్ 1, నైషి అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం ఏది? ఫ్రెండ్స్, నైషి అనే భాషను అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడుతారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, కృష్ణానది జన్మస్థానం. కృష్ణానది జన్మస్థానం ఆప్షన్ 1 మహాబలేశ్వరం. నెక్స్ట్ 1, నిశాచర జీవులలో ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 వినికిడి సామర్థ్యం. నిశాచర జీవులు అంటే రాత్రిపూట సంచరిస్తాయి.
వీటికి వినికిడి సామర్థ్యము నెక్స్ట్ స్పర్శ సామర్థ్యం అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 1 మహాజన పదాలలోని గృహపతులు పండిన పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలిచేవారు. ఆన్సర్ ఆప్షన్ 2 బాగా. నెక్స్ట్ 1 శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 1793. 1793లో కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ 1 మానవ శరీరంలోని ఎముకల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 206. నెక్స్ట్ 1 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు ఆప్షన్ 3 మార్చి 8. నెక్స్ట్ 1 గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. ఇందులో గ్రీన్ హౌస్ వాయువు ఆప్షన్ 3 మీథేన్. నెక్స్ట్ 1 కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో వ్రాసిన రేఖాచిత్రము. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసిన రేఖాచిత్రాన్ని వంశవృక్షం అంటాం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 చెరకు గడలో తినే భాగం. చెరకు గడలో తినుటకు ఉపయోగించే భాగం ఏది అంటే ఆప్షన్ 4 కాండం. నెక్స్ట్ 1 ఇందులో భిన్నమైన దానిని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ అక్బరు, హుమయూన్, జహాంగీర్ వీరు ముగ్గురు కూడా మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి వారు. సో ఇందులో భిన్నమైనది ఆప్షన్ 3 షేర్షా. నెక్స్ట్ 1 సుశ్రుత సంహిత అనే గ్రంథం ఈ రంగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 వైద్య రంగం. నెక్స్ట్ 1 అభ్యసన అనుభవాల ప్రధాన ప్రయోజనం. అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఆప్షన్ 2 విద్యార్థికి విషయానికి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పడం. నెక్స్ట్ 1 విద్యార్థుల అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎడ్వర్డ్ ఏ క్రైగ్. నెక్స్ట్ 1 ఆర్టీఈ 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCERT. నెక్స్ట్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపిన భాగస్వామ్య పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతులు. నెక్స్ట్ 1 పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనునది దీనిలో ఒక మాపని. ఆన్సర్ ఆప్షన్ 1 నిర్మాణాత్మక మదింపు. నెక్స్ట్ 1 విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివిగా జాబితా రాశాడు. ఇది తెలియజేయు సామర్థ్యం. ఇక్కడ విద్యార్థి పక్షులను ఎగిరేవి ఎగరలేనివి అని విభజించాడు, అంటే వర్గీకరించాడు. సో ఇది ఏ సామర్థ్యం అంటే ఆప్షన్ 2 వర్గీకరించడం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.